నీతి నిజాయితీతో ధైర్యంతో ప్రజల తరపున నిజాలను వెలుగులోకి తీసుకొచ్చే ఐబీటీవీకి కడప జిల్లా ప్రజల నుంచి కీలక సమాచారం అందింది. మాధవరం, సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాల్లో పనిచేస్తున్న కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు మెడికల్ స్టోర్లపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి నిజమైన ఆర్ఎంపీ సర్టిఫికెట్లు ఉన్నాయా, మెడికల్ స్టోర్లకు అవసరమైన ఒరిజినల్ అనుమతులు ఉన్నాయా అనే సందేహాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి. మాధవరం పిహెచ్సి పరిధిలోని వైద్యులు ఇప్పటి వరకు వీరి కార్యకలాపాలపై తనిఖీలు చేశారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్ఎంపీలకు ఉండాల్సిన పరిమితిని దాటి పెద్దల వరకు రక్త పరీక్షల రిపోర్టులు రాయడం, ఎంబీబీఎస్ డాక్టర్ల తరహాలో వైద్యం చేయడం జరుగుతోందని ప్రజలు చెబుతున్నారు. సారా అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శివకుమార్, మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. మన సిద్ధవటము, ఒంటిమిట్ట చుట్టుపక్కల పరిధిలో సంబంధించినటువంటి ఈ ఎక్కువగా ఆర్ఎంపీలు మరియు చిన్న చిన్న వాళ్ళు మెడికల్ షాపులు పెట్టుకొని మందులు విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వీటిల్లో ఏంటంటే అసలు ఆర్ఎంపీలకు ముఖ్యంగా వాళ్ళు క్వాలిఫైడా కాదా అనేది వాళ్ళ సర్టిఫికెట్లో ఉంటుంది వాళ్ళకి. పైగా ఎంత సర్టిఫికెట్ ఉండి ఎంత క్వాలిఫై అయినా కూడా వాళ్ళ సొంత లాభాలు మాత్రమే వస్తాయి, కానీ ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు. వాళ్ళకి తాత్కాలిక ఉపశమనం కలిగినప్పటికీ తర్వాత ఫ్యూచర్లో దీర్ఘకాలిక వ్యాధులను బారిన పడతారు. ఇట్లా క్రమం లేని మందులు వాడడం ద్వారా మితిమీరి వారి శరీరాలకి ఇమ్యూనిటీ తగ్గిపోయి చాలా రకాలుగా వాళ్ళ ఫ్యూచర్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అవన్నిటి మా దృష్టికి వస్తున్నాయి. వీటిని గమనించి మేము మా డిఎంహెచ్ఓ గారికి జిల్లా పరిధిలో మనము వాళ్ళకి నివేదిక కూడా సమర్పిస్తున్నాము. వారి ఆదేశాలు వచ్చిన తర్వాత మనం అన్నింటినీ కూడా మనము ఒకసారి వెరిఫై చేసి ఎవరు ఎంతవరకు కరెక్ట్గా ఉన్నారో మనం చూస్తాము. కానీ ప్రజల జీవితాలతో ఆడుకోవడం అనేది మాత్రం చట్టరీత్యా నేరము. దాన్ని అలా గుర్తించిన వాళ్ళందరికీ మాత్రం తప్పకుండా శిక్ష వాళ్ళకి పడేటట్లు జరుగుతుందండి. ఇది గమనించి అందరూ వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ నకిలీ సర్టిఫికెట్లు పెట్టుకొని చేతకాని వైద్యం చేసేటట్లు మాత్రం నిర్ధారణ అయితే మాత్రము వాళ్ళకు ఎటువంటి వారైనా కానీ మాత్రం తప్పకుండా చట్టబద్ధంగా శిక్ష విధించేలా అమలయ్యేలా చూస్తాం.